హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు ఎలాంటి ఆలయం గురించి చెప్తానంటే, ఆ గ్రామంలో ఎంత వేడి ఉన్నా సరే ఎప్పుడూ 10 డిగ్రీల చలిలోనే ఉన్నట్టు ఉంటుంది. అసలు ఈ రహస్యాన్ని ఛేదించడానికి ఎంతోమంది శాస్త్రవేత్తలు అనేక ప్రయోగాలు చేసి ఆ నాగుల గురించి ఒక అద్భుత విషయాన్ని తెలిపారు. అది భారత్లోని ఒరిస్సా రాష్ట్రంలో గల ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఒక రహస్య మందిరం. ఆ ఆలయానికి చాలా కొంతమంది భక్తులే వస్తూ ఉంటారు. అసలు ఈ రహస్యమైన గుడి ఎక్కడుంది అనే వివరాలు తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే, భారతదేశంలో ఇలాంటి అద్భుతమైన దేవాలయాలు చాలానే ఉన్నాయి. వాటి రహస్యం ఇప్పటి వరకు ఎవ్వరూ కనుగొనలేదు. వాటి గురించిన కొంత సమాచారం ఖచ్చితంగా కొన్ని పురాణాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఒరిస్సాలోని టిట్లగఢ్లో ఉన్న శివపార్వతుల ఆలయ రహస్యం ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియదు. ఈ దేవాలయంపై ప్రజలు ఎంతో విశ్వాసంగా ఉంటారు. ఒరిస్సాలోని టిట్లగఢ్ అత్యంత వేడిగా ఉండే ప్రాంతంగా పరిగణించబడుతుందని మనందరికీ తెలుసు. అయినప్పటికీ ఇక్కడ ఉన్న శివ పార్వతుల ఆలయ ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుందని ప్రజలు నమ్ముతారు. అందుకే ఎంత వేడిగా ఉన్నా అప్పుడు కూడా గుడి లోపల ఏసీ నడుస్తున్నంత చల్లగా ఉంటుందట. అయితే ఇలా ఎందుకు జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఈ ఆలయం కోమ్రా కొండపై ఉంది. రాతి శిలలు ఉండడం వల్ల వేడి ఎక్కువగా ఉంటుందట. కానీ ఆలయంలో వేసవికాలం ప్రభావం అస్సలు ఉండదు. టిట్లగఢ్లోని ఈ శివపార్వతి ఆలయంలో ఏసీ కంటే చల్లగా ఉంటుంది. అయితే బయట ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం వలన ప్రజలు చాలా బాధపడతారు. కానీ వారు ఆలయానికి వచ్చిన వెంటనే ప్రజలు వేసవిలో కూడా చల్లగా అనుభూతి చెందుతారు. ఆలయం వెలుపల మరియు లోపలి ఉష్ణోగ్రతతో ఇంత వ్యత్యాసం ఒక్క రహస్యాన్ని తెలుసుకోవడానికి చాలామంది శాస్త్రజ్ఞులు ప్రయత్నించారు. కానీ ఎటువంటి రుజువు కనుగొనబడలేదు. బయట ఎంత వేడి ఉన్నా గుడి లోపల దుప్పటి ధరించాల్సిన అవసరం ఉందని ఆలయ అర్చకులు చెబుతూ ఉంటారు. సో ఫ్రెండ్స్, విన్నారుగా. మరి ఈ ఆలయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అది ఫ్రెండ్స్, విన్నారుగా. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.